నిర్మల్ జిల్లా సోన్ మండల్ పాక్పట్ల గ్రామం. మేము సార్ 2014లో రోడ్ తీసిండ్రు అన్ని టెంపుల్ల దగ్గర, పోచమ్మ దగ్గర, మైసమ్మ దగ్గర, అన్ని టెంపుల్ల దగ్గర వీడిసి వాళ్ళు అన్ని టెంపుల్ల దగ్గర తోవ తీసి మా టెంపుల్ వరకు వచ్చే వరకు ఇక్కడ హనుమాన్ల టెంపుల్ మా దళితుల తోటల పక్కకు ఉంది. అయితే వాళ్ళు ఏమన్నారంటే పెద్ద మనుషులు, వీడిసి పెద్ద మనుషులు, అన్ని టెంపుల్ల దగ్గర తోవ తీస్తున్నాము, మీ దగ్గర కూడా తీస్తున్నాం అని అంటే, ఈ అన్ని టెంపుల్ల దగ్గర ఎంత తీస్తున్నామో ఈ టెంపుల్ కూడా దగ్గర కూడా అంతే తీస్తున్నాం. మళ్ళీ ఈ రోడ్డు కాకుండా ఇటు సైడ్లకు టెంపుల్ తిరుగులే కూడా ఈ ఒక దాదాపు ఒక 3 మీటర్లు 4-5 మీటర్లు ఇటు సైడు అంత అంటే ఒక 10-15 మీటర్లు అది కూడా ల్యాండ్ ఇచ్చినాము టెంపుల్కు. అయితే అది అంతే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితము ఆ తోవకు రాళ్ళు ఫినిషింగ్ చేసి కూన్లు వాతి మరి ఎక్కడ కూడా కూన్లు లేవని మా అన్న కానీ మా పెదనాన్న కానీ ప్రశ్నిస్తే అక్కడ కూడా వేస్తామని అంటే, సరే మరి అక్కడ కూడా వేస్తామంటే మేము కూడా సపోర్ట్ చేయలేదు. అయితే తర్వాత ఏమైందంటే మొన్న ఎన్ఆర్ఈజీసీలో సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అక్కడ సీసీ రోడ్లు వేసి మా దగ్గరికి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి మా తోట అయితే ఎక్కడుందో అక్కడికి వచ్చి ఇక్కడ కూడా వేస్తామని మొత్తం 18 ఫీట్లు నొప్పించిండ్రు. అక్కడ మరి పోయి చూస్తే అక్కడ 9 ఫీట్ల సీసీ రోడ్ వేసిండ్రు, ఇక్కడ 18 ఫీట్లు ఉందని మేము ప్రశ్నిస్తే నువ్వే సంతకం పెట్టినావు కదా అని మా మీదికి దుర్భాషలాడి ఇక మమ్మల్ని ఊళ్ళో నుంచి వెలేసినట్టు ఆ వీడిసి వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని ఊరు నుంచి వెలేసినట్టు చేసిన అయినా సరే అని మేము ఓపికతోటి ఉన్నాము. అయితే రీసెంట్లీ వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని కాదని మా పంట పొలాలకు వచ్చే కాలువలో మట్టి పోసి ఆ రోడ్డును 18 ఫీట్లు వెడల్పు వేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షం పడుడికి మా పొలము కొద్దిగా పదనం పట్టుకుని ఉన్నది, కానీ లేకపోతే ఇప్పటికీ ఎండిపోయే అవకాశం ఉంది. సరే మేము అంతా కూడా మాకేం ఒక 10 ఎకరాలు లేదు, 20 ఎకరాలు లేదు, ఏదో గదే పొలం ఉంది. ఆ తినడానికి కూడా మాకు ఇప్పుడు తినే పరిస్థితి కూడా ఏర్పడడం లేదు. మా బాధ ఉంది. దయచేసి కొంచెం మాకు సహకరించి మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.